రాష్ట్రంలో శరవేగంగా కొనసాగుతున్న ఎస్ఐఆర్కు సంబంధించి పురోగతిపై తెలంగాణ కాంగ్రెస్ ఉన్నత స్థాయి జూమ్ సమావేశం ప్రారంభమైంది. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో జరుగుతున్న ఈ వర్చువల్ భేటీలో సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ఏసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. హైదరాబాద్లో కూర్చుని కాలక్షేపం చేస్తామంటే కుదరదని, ప్రతి ఒక్కరూ క్షేత్రస్థాయికి వెళ్లాల్సిందేనని స్పష్టం చేశారు. ఎస్ఐఆర్ గడువును ఆగస్టు 3 వరకు పొడిగించినట్లుగా ప్రకటించిన సీఎం దీన్ని నాయకులంతా ఓ చక్కని అవకాశంగా తీసుకోవాలని సూచించారు. ఇక కార్పొరేషన్ చైర్మన్ పదవులు, పార్టీ పోస్టులు కావాలని ఎవరూ గాంధీ భవన్ చుట్టూ తిరగవద్దని, అలాంటి వారికే అపాయింట్మెంట్లు ఇవ్వవద్దని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో శరవేగంగా కొనసాగుతున్న ఎస్ఐఆర్కు సంబంధించి పురోగతిపై తెలంగాణ కాంగ్రెస్ ఉన్నత స్థాయి జూమ్ సమావేశం ప్రారంభమైంది. టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో జరుగుతున్న ఈ వర్చువల్ భేటీలో సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, ఏసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. హైదరాబాద్లో కూర్చుని కాలక్షేపం చేస్తామంటే కుదరదని, ప్రతి ఒక్కరూ క్షేత్రస్థాయికి వెళ్లాల్సిందేనని వారు స్పష్టం చేశారు. ఎస్ఐఆర్ గడువును ఆగస్టు 3 వరకు పొడిగించినట్లుగా ప్రకటించిన సీఎం దీన్ని నాయకులంతా ఒక చక్కని అవకాశంగా తీసుకోవాలని సూచించారు. ఇక కార్పొరేషన్ చైర్మన్ పదవుల, పార్టీ పోస్టులు కావాలని ఎవరూ గాంధీ భవన్ చుట్టూ తిరగవద్దని, అలాంటి వారికి అపాయింట్మెంట్లు కూడా ఇవ్వొద్దని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.